తెమ్మన్నప్పుడు తేరు గానీ, వద్దు ఇంట్లో ఉంది అని చెప్పినా గూడా ఒక్కొక్కసారి తీసుకొస్తూ ఉంటారనమాట కూరగాయలతో పాటు. ఏంటక్కా అది అంటారేమో, కొత్తిమీర కట్టండి ఇంట్లో ఆల్రెడీ ఉందనమాట. ఇంకా రూ. 5కే కట్టిస్తున్నారని చెప్పి ఇంకొక కట్ట తీసుకొచ్చి దాన్నైతే కొత్తిమీర పచ్చడైతే చేయమన్నారు. ఇంక ఎండుమిరపకాయలు వేసేసి, టమాటాలు వేసి చక్కగా పచ్చడైతే చేస్తున్నానండి. నేను పచ్చడి చేస్తే మీ అందరితో గూడా షేర్ చేసుకోవాలి కదా! ఇంకా అందుకని చెప్పి వీడియో పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు వేపిచ్చేసుకొని, టమాటాలు, చింతపండు పెట్టేసుకొని, కొంచెం మగ్గిచ్చేసి అందులోనే నీట్‌గా కడిగిన కొత్తిమీర అయితే పెట్టేస్తున్నానండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే పెట్టేస్తున్నాననమాట. ఎందుకంటే కట్ట మొత్తం అలాగే ఉందనమాట. చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఈ పచ్చడైతే కొంచెం తిరగమాత పెట్టుకుంటే చాలా బావుంటది. ఇడ్లీలోకి, దోసల్లోకి ఏదైనా బావుంటదనమాట. అదీ కాక సాయంత్రం బోండా చేయమంటున్నాడు మా వాడు. ఇంక దానిలో కూడా పనికొస్తది కదా అని చెప్పి చేస్తున్నాను. ఇలా మగ్గించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం తెల్లగడ్డ, జీలకర్ర వేసేసి పేస్ట్‌లాగా పట్టేసాననమాట. అది ఎలా ఏసినా పేస్టే అవిద్దండి మిక్సీలో వేస్తేను. ఇంక అదైతే దాంట్లోకి కొంచెం తిరగమాత పెట్టేసాను. ఇంక చక్కగా ఉందనమాట. వేడి వేడి అన్నంలోకి టమాటా, కొత్తిమీర పచ్చడి చాలా బావుంటదనమాట.